హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది. త్వరలోనే కొత్త రేషన్ కార్డుల జారీ అయితే జరగబోతుందండి. యాక్చువల్గా మార్చి 1వ తేదీన పంపిణీ చేయాల్సినటువంటి రేషన్ కార్డులను రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పటి నుంచి ఇస్తామని చెప్పింది అనమాట గవర్నమెంట్. ఈ లెక్కను చూసుకున్నట్లయితే మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి కాకుండా సెకండ్ వీక్లో అయితే కొత్త రేషన్ కార్డులు జారీ అవబోతున్నాయి అనమాట. ఇక్కడ ముఖ్యంగా మీ సేవా కేంద్రాల్లో చాలామంది కూడా రేషన్ కార్డులకు అప్లై చేసుకుని ఉన్నారు. వారి యొక్క స్థితి అనేది తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే పెండింగ్లో ఉందండి. ఎప్పటికైతే రేషన్ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందో అప్పటి నుంచి మాత్రమే ఈ రేషన్ కార్డుల యొక్క స్టేటస్ అనేది యాక్టివ్ అవుతుందన్నమాట. అప్పుడు మీ యొక్క అప్లికేషన్ యొక్క స్టేటస్ రిజెక్ట్ అయిందా, సక్సెస్ అయిందా అనేది మనం చూసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే 1వ తేదీన ఒక జిల్లాకి సంబంధించి ఆ జిల్లాలో ఉండేటువంటి మండలాల్లో ఎన్ని కొత్త రేషన్ కార్డులు శాంక్షన్ అయ్యాయనే వివరాలు మాత్రమే అందాయండి. 1వ తేదీన నేను వీడియో చేయాల్సింది 1వ తేదీన తిరుమల వెళ్ళడం జరిగిందనమాట. అందువల్ల నేను వీడియో అయితే చేయలేదు. ఈరోజు అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఒక జిల్లాకు సంబంధించి ఒక మండలంలో ఎన్ని కొత్త రేషన్ కార్డులు అప్రూవల్ వచ్చాయనేది మాత్రమే వివరాలు అందాయి. మిగిలిన జిల్లాల్లో కూడా రావచ్చు, వస్తే తప్పకుండా తెలియజేస్తాను. మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా చాలామందికి కూడా ఈ సమాచారం అయితే వెళ్తుంది. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రేషన్ కార్డుల మీద ప్రభుత్వ పథకాలకు సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా తెలియచేయడం జరుగుతుంది. ఇక వివరాలకు కనుక వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. చాలామంది కూడా మీ సేవా కేంద్రాల ద్వారా రేషన్ కార్డులకు అప్లై అయితే చేసుకొని ఉన్నారు. అయితే మనకు అందినటువంటి సమాచారం చూద్దాం, ఏ జిల్లాకు సంబంధించి అయితే వచ్చాయనేది. ఇక్కడ మీరు వివరాలు చూసుకున్నట్లయితే మేడ్చల్ జిల్లాలో కొత్త రేషన్ కార్డులు 6,700 అయితే గుర్తించింది ప్రభుత్వము. వీటిని యాక్చువల్గా 1వ తేదీన అయితే పంపిణీ చేయాల్సింది, అంటే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగిందనమాట. అయితే దీని మీద అందినటువంటి సమాచారం ప్రకారము మార్చి 1వ తేదీన కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైతే రేషన్ కార్డులకు సంబంధించి ఈ యొక్క అప్లికేషన్స్ అనేటివన్నీ కూడా వీలైనంత త్వరగా అయితే పరిశీలన చేసేసి కార్డులను అయితే పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే మార్చ్ సెకండ్ వీక్ నుంచి అయితే తీసుకోబోతున్న నిర్ణయాలు. అయితే ఈ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు సంబంధించి 6,700 కార్డులు అయితే గుర్తించారు కదా. మండలాల వారీగా వివరాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ దాదాపు 9 మండలాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ 9 మండలాలకు సంబంధించి 6,700 రేషన్ కార్డులు కొత్తవి జారీకి సిద్ధంగా ఉన్నాయి. ఒకసారి వివరాలు చూసుకుందాము. కీసర్లో వచ్చేసి 984 ఉన్నాయి, గట్కేసర్లో 786 ఉన్నాయి, మేడ్చల్లో 776 ఉన్నాయి, మేడిపల్లిలో 1071 ఉన్నాయి, మూడుచింతలపల్లిలో 253 ఉన్నాయి, కాపురాల్లో 1516, గండిమైసంలో 573, బాచుపల్లిలో 203, శామీర్పేటలో 538. ఇలా టోటల్గా 6,700 రేషన్ కార్డులు రెడీగా అయితే ఉన్నాయన్నమాట జారీ చేసేందుకు. ప్రభుత్వ అధికారులు కూడా గుర్తించడం జరిగిందనమాట. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో మార్చి 1వ తేదీన కొత్త రేషన్ కార్డులు పంపిణీ అయితే చేయనున్నారు. ఇది ఓల్డ్ న్యూస్ కాబట్టి మనకి ఇట్లా చూపిస్తుందండి. యాక్చువల్గా అయితే మార్చి సెకండ్ వీక్ 8వ తేదీ పైన అయితే కొత్త రేషన్ కార్డులు అయితే జారీ చేయబోతున్నారు. ఇప్పుడు మీ సేవలో కూడా చాలామంది కూడా వారికి ఒక స్లిప్ అయితే ఇవ్వడం జరిగిందండి. మీ సేవలో మీరు అమౌంట్ పే చేసి ఉంటారు కదా, అమౌంట్ పే చేసిన తర్వాత ఒక స్లిప్ అనేది మీకు ఇచ్చుంటారు. ఆ స్లిప్లో మీ యొక్క అప్లికేషన్ యొక్క స్టేటస్ అనేది ఉంటుందండి. ఈ యొక్క అప్లికేషన్ అనేది నెంబర్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని మీరు తీసుకొని అప్లికేషన్ సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళైతే మీరు మీ యొక్క స్టేటస్ అనేది అప్రూవల్ వచ్చిందా లేదా అనేది చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు చాలామంది కూడా చెక్ చేసుకుంటూ ఉంటే అక్కడ స్టేటస్ అనేది పెండింగ్ అని చూపిస్తుంది అనమాట. ఎందుకు చూపిస్తుందంటే ఇప్పుడు ప్రజెంట్ అధికారులు ఎవరు కూడా ఈ రేషన్ కార్డులకు సంబంధించి వెరిఫికేషన్ అయితే చేయలేదు. అందువల్ల అయితే మనకి ఇక్కడ పెండింగ్ స్టేటస్ అనేది చూపిస్తుంది అనమాట. ఎప్పుడైతే ప్రభుత్వము కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఈ యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేసి జారీ అయితే చేస్తుందో అప్పుడు మాత్రమే అప్లికేషన్ స్టేటస్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ చూసుకోవాలనుకుంటే ఇక్కడ నేను ఒక వెబ్ పేజ్ అనేది చూపిస్తాను, దీన్నే చెక్ చేయండి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడవచ్చు. ఒక్క మినిట్ వెయిట్ చేసి చూపిస్తాను. గూగుల్ క్రోమ్లోకి వచ్చాక మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్. ఈ విధంగా అయితే సెర్చ్ చేసినట్లయితే మీకు ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ వెబ్ పేజ్లో మీరు మీ సేవలో అప్లై చేసుకున్నప్పుడు రేషన్ కార్డుకి ఒక స్లిప్ అయితే ఇచ్చుంటారు. అందులో మీ యొక్క అప్లికేషన్ యొక్క నెంబర్ అనేది ఉంటుంది. ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ సేవలో మీకు ఇచ్చినటువంటి నెంబర్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి సెర్చ్ మీద కొట్టినట్లయితే మీ యొక్క
అప్లికేషన్ యొక్క స్టేటస్, అప్లికేషన్ నెంబర్ అన్ని డీటెయిల్స్ అనేవి ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి అన్నమాట. అప్పుడు మీరు చూసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి అందరికీ కూడా పెండింగ్ అనేది చూపిస్తుందండి. కొంతమందికి అప్రూవ్డ్ వచ్చి ఉంటుంది, కాకపోతే ఇంకో దగ్గర పెండింగ్ అనేది చూపిస్తుంది అనమాట. ఎంపీడీఓ ఆఫీస్లో పెండింగ్ ఉందని చెప్పి ఇట్లా కొన్ని రకాలుగా అయితే చూపిస్తుంది. ఒకవేళ మీ రేషన్ కార్డు కనుక రిజెక్ట్ అయితే ఈ ఆప్షన్ మీద అయితే చూపిస్తుంది అనమాట, రిజెక్టెడ్ రీజన్స్ అని. సో ఇక్కడ రేషన్ కార్డ్ మెంబర్స్ డీటెయిల్స్ కూడా ఓపెన్ అవుతాయండి. మీ యొక్క అప్లికేషన్ యొక్క స్టేటస్ పెండింగ్లో కనుక ఉన్నట్లయితే ఒకసారి చెక్అవుట్ చేయండి, తప్పకుండా వివరాలు అనేవి చూపిస్తుంది. సో మనకి ఎప్పుడైతే గవర్నమెంట్ రేషన్ కార్డులు జారీ అయితే చేస్తుందో అప్పుడు మనకు ఈ వెబ్ పేజ్లో అయితే క్లియర్గా అయితే మీ యొక్క స్టేటస్ అనేది సక్సెస్ అయిందా లేదా సక్సెస్ కాలేదా, నాట్ అప్రూవ్డ్ అన్నీ కూడా వస్తాయన్నమాట. సో అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. కాకపోతే ఈ వీడియోలో నేను మీకు ఈ యొక్క మేడ్చల్ మల్కాజిగిరికి సంబంధించిన జిల్లాల యొక్క రేషన్ కార్డులు ఎన్ని అయితే రెడీగా ఉన్నాయి విడుదల చేసేందుకు అనే వివరాలు మాత్రమే అందించాను. సో ఇది పత్రికా ముఖంగా వచ్చినటువంటి అప్డేట్ కాబట్టి కొంచెం జెన్యున్గా అయితే నమ్మవచ్చు అనమాట. అందువల్ల వీడియో అయితే చేశాను. వీలైనంత త్వరగా రేషన్ కార్డులు జారీ అయితే జరుగుతుంది కాబట్టి వాటి మీద కూడా పూర్తి వివరాలతో మీ ముందుకైతే వస్తాను. మన ఛానల్లోని కంటెంట్ అంతా కూడా జెన్యున్ కంటెంట్ ఉంటుందండి. ఒకసారి మీరు ప్రతి వీడియో కూడా చెక్అవుట్ చేయండి, తప్పకుండా వివరాలన్నీ కూడా చూసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్తో పాటు రేషన్ కార్డులు, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, సో రాబోతున్నటువంటి ప్రభుత్వ పథకాలన్నిటికి సంబంధించిన వివరాలు తెలుసుకొని నేను మీకు క్రాస్ చెక్ చేసుకొని వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.